అక్షయ్‌నొచ్చానమ్మా. లేమ్మా. ఇంతకాలం నీ కళ్ళకు దూరంగా ఉన్న నీ కూతురు ఇప్పుడు నీ కళ్ళ ముందుకొచ్చింది. కళ్ళు తెరువమ్మా. అక్షయ అమ్మా, వద్దమ్మా, లేవకమ్మా. ఏ బెదరు బెదరు, ఏంటి సార్? ఈ హాస్పిటల్ మొత్తం ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి? 2 సార్. మెయిన్ ఎంట్రీ అటు, రెండో ఎంట్రీ ఇటు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు సార్? ఏం లేదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. నువ్వు వెళ్ళు, పని చూసుకో. వెళ్ళు. ముందు మనం అవని ఉన్న వార్డ్ దగ్గరికి వెళ్తాం, పద. అయితే పద. అమ్మకు కష్టం. వద్దమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. నిన్ను చూసుకుంటూ ఎన్ని కష్టాలనైనా భలే దొరికావే. నువ్వు మీ అమ్మ గురించి ఖచ్చితంగా వస్తావని తెలిసే, అందుకే మేం నిన్ను పట్టుకుందామని వచ్చాం. కొన్ని గంటల నుంచి నీ గురించి ఎదురు చూస్తుంటే ఇప్పటికి కనిపించావు. మా అనుమానమే నిజమైపోయింది. నేను కనిపించకుండా పోవడం వల్ల నీకు సంతోషంగానే ఉంది కదా? ఏం సంతోషమే? నువ్వు శాశ్వతంగా కనిపించకుండా పోతే బావుంటుంది, కానీ నువ్వు బ్రతికి ఉన్నావన్న ఉనికి మాకెప్పటికైనా ప్రమాదమే. ఇదంతా నువ్వు మీ అమ్మ ఆడుతున్న నాటకం కదా? మేము పరిస్థితులకు బలైపోయిన అభాగ్యులం. నాటకాలు ఆడుతున్నది మీరు. గ్రాని వాళ్ళ ముందుకు నిన్ను తీసుకెళ్తే లెక్కలు తేలిపోతాయి. అది నీ వల్ల కాదు. అయితే నేనే వెళ్ళి వెతుక్కుంటాను. హాస్పిటల్ మొత్తం వెతికామవని, అయినా కనిపించలేదు. అక్షయ్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల, అక్షయ్ను కలవరించడం వల్ల నీకలా అనిపించిందేమో. అంతటి పిచ్చి భ్రమలో నేనేం లేను. నా బిడ్డ నా ముందుకొచ్చింది, నా చెవిలో అమ్మ అని పిలిచింది. అందుకే నా ఊపిరి నిలిచింది. అయినా మీరేంటి ఇక్కడున్నారు? నువ్వు ప్రమాదంతో దారిలో పడిపోయి ఉన్నప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది శ్రీకరి అవని. భార్యవన్న ప్రేమతో కాకపోయినా కనీసం మానవత్వం అయినా చూపించాడు. నిజంగా నువ్వు నన్ను దారిన
కొన్ని సంవత్సరాల నమ్మకాన్ని తుడిచేసింది. ఓ అనుమానం ఎన్నో తీపి జ్ఞాపకాలని తుడిచేసింది. బంధం అంటే ఇలా ఉంటుందా? దేవుని దయ వల్ల ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారవని. మీరు స్పృహలోకి వచ్చిన తర్వాత తీసిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇది చాలా వండర్. మీకు సర్జరీ జరగాలని డిసైడ్ అయ్యాం. బట్ లక్కీగా మీరు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. అదృష్టవంతులు మీరు. దేవుడి దయతో పాటు ఇందులో నా కూతురి దయ కూడా ఉంది డాక్టర్. నేను తనకి జన్మనిస్తే తను నాకు పునర్జన్మనిచ్చి వెళ్ళిపోయింది.